హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు ఫిల్మీ సర్కిల్ రివ్యూస్. నిన్నే రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ చూశాను. ఆఫ్టర్ 'ఆచార్య' అండ్ 'గేమ్ చేంజర్' రామ్ చరణ్ ఈస్ బ్యాక్ టు ఫార్మ్ అని చెప్పాలి. స్టోరీ ఎలా ఉన్నా, మూవీ ఎలా ఉన్నా, నచ్చినా నచ్చకపోయినా రామ్ చరణ్ పెర్ఫార్మన్స్, రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్ ఉండింది థియేటర్‌లో. ద వన్ బిగ్ ప్లస్ ఫర్ ద మూవీ ఈస్ రామ్ చరణ్. అనదర్ బిగ్ ప్లస్ ఫర్ ద మూవీ ఇస్ రామ్ చరణ్. రామ్ చరణ్ లేకపోతే సినిమా లేదు. హనుమంతుడు కొండని ఎట్లా ఒక హ్యాండ్‌లో తీసుకుపోతాడో, అదేలాగా రామ్ చరణ్ సింగిల్ హ్యాండెడ్‌గా 3 అవర్స్ 14 మినిట్స్‌ని మూవీ ఫుల్‌గా తీసుకుపోయాడు. మూవీ ఎలా ఉందంటే ప్రీ ఇంటర్వల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మూవీ సాలిడ్ ఉండింది. కొంచెం ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం ఫోకస్ చేసుంటే మూవీ ఇంకా బాగుండేది. క్రిటిక్స్ ఏం చెప్పాడో మూవీ లాస్ట్‌లో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్డ్ రివ్యూ. ఓకే. బేసిక్‌లీ ఇట్స్ ఎ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్. రామ్ చరణ్ కొండ ప్రాంతంలో ఉంటాడు. వాడి విలేజ్‌కి ఒక రోడ్ గానీ, ట్రాన్స్‌పోర్ట్ గానీ, బేసిక్ ఫెసిలిటీస్ ఏమీ ఉండదు. బట్ వాడు ఎంచుకున్న స్పోర్ట్స్ క్రికెట్, కుస్తీ అండ్ రన్నింగ్ రేస్ పెట్టి హౌ హీ బ్రింగ్స్ అటెన్షన్, రికగ్నిషన్, ఇంప్రూవ్‌మెంట్ టు ద విలేజ్ అనేదే కథ. రామ్ చరణ్ ఈ మూవీకి వెరీ, వెరీ బిగ్ ప్లస్. 3 స్పోర్ట్స్‌లో హిస్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ యూ కెన్ లిటరల్లీ సీ ఇన్ ద మూవీ. ప్రతి ఒక్క స్పోర్ట్‌లో హీ హ్యావ్ ఎ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎస్పెషల్లీ ఆ కుస్తీ సీన్స్‌లో అయితే ఎక్సలెంట్ ఉండింది స్క్రీన్‌లో. అండ్ ఏ మ్యూజిక్, ఏం ఫైట్స్ ఏమి లేకుండా జస్ట్ హిస్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఒక ఎలివేషన్ చూపించిండు డైరెక్టర్. అదైతే సూపర్. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ ఔట్ ఆఫ్ ద థియేటర్ రామ్ చరణ్ కుస్తీ సీన్స్ కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ గానీ ఇట్ విల్ బీ ఇన్ యువర్ మైండ్. మీకు రంగస్థలం తర్వాత రంగస్థలం అండ్ ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ యూ విల్ లవ్ ఇట్. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఈవెన్ జగపతి బాబు యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఆయన క్యారెక్టర్ అండ్ డెప్త్ ఉండుంటే ఇంకొంచెం బాగుండేది. ఈ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ వెరీ లెస్. బట్ జగపతి బాబు యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. మూవీలో ఏఆర్ రెహమాన్ 2, 3 సాంగ్స్ వెరీ గుడ్. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగుండాలి అని అనిపించింది. బికాస్ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డిడ్ంట్ గివ్ మచ్ ఇంపాక్ట్ ఆర్ డిడ్ంట్ యాడ్ వాల్యూ టు ద మూవీ. సెకండ్ థింగ్ ఏంటంటే మూవీలో బిగ్ మైనస్ ఏంటంటే జాన్వి వచ్చే సీన్స్ అంతా బోర్ అనిపిస్తది. ఎందుకురా బాబు వస్తుంది అని అనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చిన కొన్ని సీన్స్ అయినా కూడా మూవీలో సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు. అసలు జాన్వి లేకుండా ఉంటే ఇంకా సినిమా బాగుండదేమో అని అనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ నీట్‌గా బ్లెండ్ చేయలేదు స్టోరీకి. బికాస్ ఆఫ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, అన్నెసెసరీగా జాన్విని ఫోర్స్‌గా మూవీలో పెట్టారేమో అని అనిపించింది. అండ్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈస్ వెరీ గుడ్. మూవీకి వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ ఫర్ ద మూవీ. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. మూవీలో ఐ ఫెల్ట్ క్లైమాక్స్ ఇస్ వెరీ రష్. ఎస్పెషల్లీ ఆ కుస్తీ ఎపిసోడ్ అయిన తర్వాత లాస్ట్ 15, 20 మినిట్స్ మూవీ ఎప్పుడైపోతదిరా, నన్ను వదిలేయండిరా బాబు వెళ్ళిపోతాను అన్న సిట్యుయేషన్ తీసుకొచ్చేసింది మూవీ. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీలో కొంచెం ఫోకస్ చేసుంటే ఇంకొంచెం బాగుండేది మూవీ. అదర్ థింగ్ ఇస్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, డ్రామా, స్పోర్ట్స్, పీపుల్‌ని ఇన్‌స్పైర్ చేయాలని టూ మెనీ థింగ్స్ తీసుకున్న వల్ల మూవీని కొంచెం డైల్యూట్ అయింది. బట్ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే మళ్ళా పుడతామా ఏంటి? చూసేయండి సినిమా థియేటర్‌లో. వెరీ వెరీ ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. డెఫినెట్‌లీ యూ కెన్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్ పెర్ఫార్మన్స్. ఐ లైక్ ద మూవీ బట్ దేర్ ఆర్ సమ్ ఫ్లాస్ బట్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ. క్రిటిక్స్ ఏం చెప్పారో హాయ్ ఫ్రెండ్స్, 'పెద్ది' మూవీకి క్రిటిక్స్ ఏం చెప్పారో చూద్దాం. ఫిల్మీ సర్కిల్ వెబ్‌సైట్‌లో 17 క్రిటిక్స్ ఈ మూవీ గురించి ఏం చెప్పారో క్యాప్చర్ చేసున్నాము. దీంట్లో వచ్చి 6 పీపుల్ దే సెడ్ వెరీ గుడ్, 7 పీపుల్ యావరేజ్ అండ్ 4 ఆర్ డిసప్పాయింట్. బట్ ఓవరాల్ మూవీ యావరేజ్ అని చెప్పారు. మూవీలో ప్రోస్, కాన్స్, స్టోరీ ఏముంది, కామన్‌గా ఏం చెప్పారో వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉంది, పోయి చూడండి. అండ్ ప్రతి ఒక్క క్రిటిక్ ఏమి పాజిటివ్స్ చెప్పారు, ఏ నెగటివ్స్ చెప్పారు నీట్‌గా క్యాప్చర్ చేస్తున్నాము. యూ కెన్ సీ ఇన్ ద వెబ్‌సైట్. అండ్ ఒకవేళ మీ ఫేవరెట్ క్రిటిక్ రివ్యూ ఈ వెబ్‌సైట్‌లో లేదంటే కామెంట్స్‌లో చెప్పండి. ఐ విల్ యాడ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ మూవీ. బట్ ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే ప్రతి ఒక్కరు రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రతి ఒక్క క్రిటిక్ రామ్ చరణ్ గురించి అప్రిషియేట్ చేశారు. అండ్ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ దట్ రామ్ చరణ్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి అని అంటున్నారు ఈ మూవీకి. అండ్ శివరాజ్ కుమార్ యాక్టింగ్ అండ్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ఈస్ రియలీ యాడెడ్ వాల్యూ టు ద మూవీ అని చెప్పారు. అండ్ కాన్స్ చూసారంటే ఐ మీన్ ప్రిడిక్టబుల్ నెరేటివ్ బీట్స్ అని చెప్పారు. అండ్
కొంచెం స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ స్లో అని చెప్పారు. అండ్ జాన్వీ కపూర్ వచ్చి మూవీకి వన్ ఆఫ్ ద బిగ్ మైనస్ అని చెప్పారు. ఐ మీన్ దెర్ ఆర్ డిఫరెంట్ కామన్ ప్రోస్ అండ్ కాన్స్. వచ్చి మామూలుగా చూసంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ నెగటివ్లో స్క్రీన్ ప్లే కుడ్ హ్యావ్ బిన్ బెటర్ అని చెప్పారు. యూ కెన్ సీ detailed review in the Filmy Circle website. See you in the next week for another movie. Bye.